నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జ నిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జ నిండే వంటలో నేనైతే స్వీట్ రెసిపీ చేశానండి. క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుందండి. అండ్ ఈ హల్వా చేయడం నేను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించానండి. సో మరి లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ముందుగా కడాయి అయితే పెట్టానండి. సో బాగా కడాయి వేడెక్కిన తర్వాత నేనైతే నెయ్యి అయితే వేసానండి. చూడండి, నేనైతే ఇంత నెయ్యి అయితే తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఎంత నెయ్యి తీసుకున్నా బాగుంటుంది ఇది హల్వాకి. నేను డ్రై ఫ్రూట్స్ అయితే బాదం పప్పు, జీడిపప్పు అండ్ గుమ్మడికాయ ఇత్తులు అయితే యూస్ చేస్తున్నానండి. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు అవి వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఇలా నేతిలో వేపుకుందామండి. చూడండి, ఇవన్నీ బాగా రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత బ్రౌనిష్ రెడ్లో మంచి వాసన వస్తుందండి. ఆ టైంలో మనం ఇవి తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన ఉంచుకుందాం. సో ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు నేను క్యారెట్ అయితే 1 kg క్యారెట్ తీసుకున్నానండి. నేనైతే మిక్సీలో కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, తురుముకోలేదు. సో ఇవి అదే నేతిలో నేను ఈ 2 cups ఆఫ్ క్యారెట్ని వేసానండి. వేసి ఇవి నీళ్ళలో ఇలా కలుపుతూ వేపుకోండి. ఇప్పుడు దీనిపైన అయితే అసలు మూత పెట్టద్దండి. ఇలానే ఒకసారి మొత్తం అంతా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాల వరకు కుక్ చేయండి. సో మనం మూత అయితే పెట్టకుండా ఇలా మగ్గించుకుందాము. చూడండి, అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదా అడుగంటుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మనకి ఈ క్యారెట్ అనేది ఆల్మోస్ట్ ఒక 50-60% వరకు కుక్ అయిపోవాలండి. ముక్క అనేది మెత్తపడాలి క్యారెట్ అనేది. అప్పుడు వరకు మనం ఇలా కలుపుతూ ఇలా మగ్గించుకోవడమే అండి, మూత పెట్టకుండా ఇలా నేతిలో మగ్గించుకోవాలి మనము. చూడండి, మనకి ఇలా క్యారెట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ మనము వేసినప్పుడు ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అది కూడా తగ్గిపోతుందండి ఉడికే కొద్దీ. చూడండి, ఇప్పుడు మనం పట్టుకుంటే ఇలా ఇది కొంచెం ఇరిగేటట్టుగా మెత్తపడితే సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, 60% వరకు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏదైతే కప్తో నేను క్యారెట్ తీసుకున్నానో అదే కప్తోని నేను మిల్క్ అయితే తీసుకున్నానండి. సో నేనైతే పచ్చి పాలు అయితే యూస్ చేశానండి. మీరు కాచి చల్లార్చుకున్న పాలైనా యూస్ చేయొచ్చు, కండెన్స్డ్ మిల్క్ అయినా యూస్ చేయొచ్చు, కొంతమంది కోవా కూడా యూస్ చేస్తారండి. సో ఇష్టం. నేనైతే పచ్చి పాలనే వేశాను. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనము మూత పెట్టేసి ఉడికించుకుందామండి ఒక 15 నిమిషాల వరకు. సో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి మంటని. చూడండి, మనకి ఇంకా నీరు ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఈ టైంలో కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. అది కూడా దాంట్లో బాగా ఉడికి మంచి వాసన అయితే వస్తుందండి. చూడండి, బాగా ఉడికిపోయిందండి. వాటర్ అన్నీ కూడా మొత్తం ఎగిరిపోయాయి. చూడండి, చాలా దగ్గరకు వచ్చేసింది చూడండి. సో మనకు వాటర్ అయితే అస్సలు లేదు. ఇప్పుడు మనం మంటను అయితే కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హైలో కానీ మీడియంలో కానీ ఉంచకండి. సో మనకి వాటర్ అనేవి మొత్తం అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసి నేను ఏదైతే కప్తో క్యారెట్ తీసుకున్నానో అదే కప్తోని నేను 2 cups క్యారెట్కి 1 cup వరకు షుగర్ అయితే వేసానండి. చూడండి, ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. మనం షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా లూజ్ అయిపోతుందండి, వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో మంటను మాత్రం కంప్లీట్గా ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. సో మనకి షుగర్ వేయడం వల్ల వాటర్ అయితే ఫామ్ అవుతాయి. చూడండి, ఇది మళ్ళీ అంతా కూడా లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ అది దగ్గర పడేంత వరకు మనం మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా చూసుకోండి. సో మళ్ళీ ఒక 15 నిమిషాల వరకు, 15-20 నిమిషాల వరకు ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. చూడండి, మనకి లాస్ట్కి మొత్తం అంతా వాటర్ అంతా ఎగిరిపోయి సో మనకి నెయ్యి అనేది సపరేట్ అవ్వాలండి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి.
క్యారెట్ హల్వా చూడండి ఆల్మోస్ట్ మనకు వాటర్ అయితే మొత్తం ఇరిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను వేసానండి. సో ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి. చూడండి మనకి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సో వాటర్ కూడా ఏమీ లేదు అండ్ మనకి నెయ్యి అంతా కూడా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆపేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో నా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.